ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇందులోని విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. ఈ యొక్క క్రిస్మస్ నెలలో మేము ప్రవేశించి ఉండగా రక్షకుని గురించినటువంటి మాటలను మాకు బోధించండి, నేర్పించండి. ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలు మాకు అర్థమైనట్లుగా నీ పరిశుద్ధాత్మదేవ మాకు నేర్పించి నీ వాక్య ప్రకారంగా ప్రవర్తించినట్లు నీ కృప దయచేయమని, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో అక్కడ ఆదామును గురించినటువంటి విషయము రాయబడి ఉన్నది. అలాగే కడపటి ఆదాము అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడింది. ఈరోజు మీరు వినే వాక్యం యొక్క అంశం ఏమిటనంటే, ఒకని విధేయత మనుషులందరికీ రక్షణ కలుగుటకు కారణమైంది. ఆదాము అనే మొదటి మనుషుడు దేవుని మాటకు అవిధేయత చూపించాడు. అవిధేయత వలన పాపం వచ్చింది. పాపము మరణమును ఆధారం చేసుకుని లోకంలోనికి ప్రవేశించింది. మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది అని అక్కడ వచనములో రాయబడింది. 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ఆదాము అనేటువంటి మనుషుడు దేవుని మాట వినలేదు. తినకూడని చెట్టు ఫలము తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఏదైతే చేయవద్దన్నాడో ఆ పనిని ఆదాము చేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందువలన పాపము శాపమును తీసుకుని వచ్చింది. అక్కడ నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. అక్కడ తర్వాత పాపము మరణమును తీసుకుని వచ్చింది. నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి, మన్ను నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోదు అని దేవుడు అక్కడ చెప్పాడు. చూడండి, పాపము ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించి మనుషులందరూ పాపము చేసినందువలన ఆ మరణం అనేది అందరికీ సంప్రాప్తమయ్యింది. అట్టి మరణము నుండి, అట్టి శాపము నుండి, అట్టి పాపము నుండి మనుషులందరినీ విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక మనిషిని అవిధేయత వలన పాపం వచ్చింది. పాపము శాపమును తీసుకుని వచ్చింది, మరణమును తీసుకుని వచ్చింది. మనుషులందరూ పాపము చేసినందువలన ఏ భేదము లేదు. ఇదే పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, ఏ కులము లేదు, ఏ మతము లేదు, మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసినందువలన దేవుని మహిమను పొందలేకపోతున్నామని అక్కడ రాయబడింది. కాబట్టి ఒక మనిషిని యొక్క అవిధేయత వలన చూడండి ఎంత ఘోరమైన నష్టము జరిగిందో. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధి అయిన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడైనటువంటి ఆదాము భూ సంబంధమైనటువంటి మట్టి నుండి పుట్టినవాడు, భూ సంబంధి. కానీ రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చాడు. ఆ రెండవ మనుషుడు ఎవరంటే కడబటి ఆదాము అనేటువంటి మాట ఆ వచనాల్లో మనం చూస్తాము. యేసు ప్రభు వారు మనల్ని పాపము నుండి, ఆ పాపములో వచ్చేటువంటి మరణం నుండి, రాబో ఉగ్రత నుండి, నరకము నుండి మనల్ని రక్షించాలని పరలోకం నుండి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
యేసు ప్రభు వారు ఎవరంటే ఆయన విధేయత చూపినటువంటి మనుషుడు. ఒకని విధేయత మనుషులందరి రక్షణకు కారణమైంది. అందుకని ఇక్కడ వచనాల్లో మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒకని విధేయత, ఆ ఒక మనుషుడు ఎవరనంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన విధేయత చూపాడు. ఎంతగా విధేయత చూపాడంటే సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా విధేయత చూపాడంటే శిలువ మరణము పొందినంతగా. తగ్గింపు మనసు లేకుండా, తగ్గింపు లేకుండా ఒక వ్యక్తి విధేయత చూపడం అనేది అసాధ్యం. యేసుప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన భూ సంబంధమైన మనుషుడు కాదు. ఆదాము భూ సంబంధమైన మనుషుడు. యేసుప్రభు వారు పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండేటువంటి స్థితి యేసు ప్రభు వారిది. అలాంటి ఆయన అందరి చూపు ఆయన మీదే ఉంది. లోకములో ఉన్నటువంటి మానవుల పాపము నుండి విడిపించాలంటే నీ రక్తాన్ని చిందించాలి, నీ ప్రాణాన్ని పెట్టాలి, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆయన విధేయత చూపాడు. ఆయన విధేయత చూపాలంటే ఈ గొప్ప భాగ్యముగా ఉన్నటువంటి ఈ స్థితిని విడిచిపెట్టాలి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అది. అలాంటిది ఆయన మన పాపముల నిమిత్తము భూమి మీదకి రావడానికి, మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయడానికి, మన పాపముల నిమిత్తం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడానికి ఆయన పరలోకములో ఉన్న స్థితిని ఆయన విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు ఏది గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నావో అది విడిచిపెట్టడానికి నీకు ఆ మనసు నీకుందా? ఈరోజు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఈరోజు దేవుడి దేన్ని విడిచిపెట్టమన్నాడు అది విడిచిపెట్టలేకపోతున్నావు. ఏది నీ దృష్టికి గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నావో అది విడిచిపెట్టే మనసు నీకుందా? ఏది గొప్ప భాగ్యమని నీ జీవితంలో నువ్వు ఎంచుకుంటున్నావో అది ఒకవేళ దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టగలవా నువ్వు? కానీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోనలేదు. ఆయన ఎంతగా విధేయత చూపాడంటే శిలువ మరణము పొందినంతగా. ఒక మనుషుల పోలికగా పుట్టాలి, దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా ఖాళీ హస్తాలతో పుట్టి చేతులతో ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు స్థలం కూడా లేదు. 33 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. మన పాపం నిమిత్తం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్యజీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఆ పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలని అంటే యేసుప్రభు వారు అన్నారు, ఆజ్ఞలు ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు అవి గైకొను అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుండి ఆజ్ఞలు గైకుంటున్నాను అన్నాడు. అన్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ యవనస్తుడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఆయన నన్ను వెంబడించు అన్నాడు. నీకున్నది నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తే నిత్యజీవం నువ్వు వెళ్తావు. తన కలిగి ఉందంటే అక్కడ విడిచిపెట్టమన్నాడు. ఆయన చెప్పాడు ఆ మాట. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా చేయవలసినవి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అక్కడ ఆజ్ఞలన్నిటినీ గైకుంటున్నాను అన్నాడు, కానీ విడిచిపెట్టమన్నది విడిచిపెట్టలేదు. అక్కడ మన జీవితంలో దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని చేసిన ప్రయోజనం లేదు. నీ గర్వాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టాలి. అసహ్యమైనటువంటి క్రియలు, చెడ్డ క్రియలు విడిచిపెట్టాలి. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసేటువంటి విషయాలు, నేరారోపణ చేసే విషయాలు విడిచిపెట్టాలి. కాబట్టి ప్రియమైన వారులారా, మనం యేసు ప్రభు మనస్సును మనం కలిగి ఉండాలి. ఇక్కడ తండ్రి ఏమన్నాడంటే, కుమారుడా, లోకంలో ఉన్నటువంటి మానవుల పాపముల కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలి, నువ్వు వెళ్ళాలి అని అంటే నేను వెళ్ళను అనలేదు. ఇది నీతో ఉండేటువంటి గొప్ప భాగ్యం, ఇది నాకు.
నీతో సమానంగా ఉండే భాగ్యం ఇది నాకు, కాబట్టి నేను వెళ్ళను అనలేదు. తనకున్నటువంటి ఆ పరలోకమున్నటువంటి ఆ మహిమ, పరలోకమున్నటువంటి ఆ స్థితి, అది గొప్ప భాగ్యముగా ఎంచుకోక తండ్రి మాటకు విధేయత చూపినవాడై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆ తండ్రి అనే దేవుడు అంటాడు కుమారుడి విషయంలో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చెప్తారు ఆయన. ఎందుకు దేవుడు, తండ్రి అనే దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే, బలుల రక్తము ద్వారా మానవుల పాపాలకు దోషాలకు పరిహారం కలగదు. కానీ దేవుడు ఎందుకు వాటిని కొనసాగించాడంటే, పాపమును బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండానట్లుగా బలులు అర్పించమన్నాడు. బలుల రక్తాన్ని బట్టి దేవుడు శాంతించాడు, కానీ దేవుని ఉగ్రత రాకుండా ఆగింది. కానీ మానవులకు పాపాలు ఎక్కడికి పోలా, అక్కడే ఉన్నాయి. దిద్దుబాటు కాలం వచ్చే వరకు, అంటే యేసుప్రభువు రావడానికి కొంతకాలము సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ బలులను కొనసాగించాడు దేవుడు. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిననే మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ కీర్తన గ్రంథంలో చూడండి, 40వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఏమనంటే 6వ వచనం, బలులనైనను నైవేద్యములైనను కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాపపరిహార్థ బలులైన నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇది యేసుప్రభుకు సంబంధించిన వచనాలు. ఇక్కడ చూడండి, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఎలా వచ్చాను? సశరీరుడిగా వచ్చాను, రక్తమాంసము కలిగిన శరీరముగా వచ్చాను. ఎందుకంటే రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ కలగటం అసాధ్యము కాబట్టి, అందుకని దేవుడు ఈ లోకానికి రక్తమాంసం కలిగిన శరీరముగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరటలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాపపరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అది విధేయత అంటే. తండ్రి చిత్తము ఏంటంటే, నీవు ఈ లోకానికి వెళ్ళి, భూలోకమునికి వెళ్ళి మానవులందరి పాపముల కొరకు నీవే లోక పాపములో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువలో బలి అవ్వాల్సిన అవసరం ఉందన్నప్పుడు తండ్రి మాటకు విధేయత చూపి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూపిన ఒక్క విధేయత వలన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ గొప్ప రక్షణ కలుగుటకు కారణమయ్యింది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఏలైనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మన పాపము నుండి యేసు ప్రభువారు తన రక్తము ద్వారా కడిగి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, దేవుడు తన రక్తము ద్వారా వారిని పవిత్రపరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకుని ఉంటే ఆయన సమస్త దుర్నీతిని మన పాపం నుండి విడిపించి తన రక్తం ద్వారా కడిగి మనల్ని పవిత్రంగా చేసేవాడు, మన నీతిమంతులుగా తీర్చేవాడు. కాబట్టి చూడండి ప్రియమైన వారు, యేసు ప్రభు వారు చూపిన ఆ విధేయతను బట్టి మనుషులందరికీ రక్షణ కలుగుటకు కారణమైనట్లుగా చూస్తున్నాము. చూడండి, ఆయనకున్నటువంటి స్థితి గొప్ప భాగ్యముగా ఆయన ఎంచుకొనలేదు. తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, మానవులందరి పాపముల కొరకు నువ్వు రక్తము చిందించి ప్రాణము పెట్టాలనేది తండ్రి యొక్క చిత్తమైనది. ఆ చిత్తానికి ఆయన విధేయత చూపాడు. అందువలన ఏం జరిగిందంటే, ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కింద మనం చదువుకున్నాము, 2వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో మనం చూసాము. ఇందాక సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడనే మాట మనం చూస్తున్నాం. తను తాను తగ్గించుకొనిను అనే మాట చూసాం. దాన్ని బట్టి ఏం జరిగిందంటే 9వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అందుచేతను ఎప్పుడైతే తండ్రి మాటకు విధేయత చూపి ఆయన తగ్గించుకుని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడో, తండ్రి అనే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఏం చేశారంటే అన్ని నామముల కంటే పైనామముగా
ఆయన నామం హెచ్చించబడింది. 9వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. యేసు ప్రభు వారి విధేయత చూపటం వలన అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చించబడింది. ప్రియమైన వారు, ఈరోజు యేసు ప్రభు ఒక మనస్సును మనం కలిగి ఉంటే, మన జీవితంలో కూడా మనం దేవుని వాక్యానికి విధేయత చూపితే, దేవుని చిత్తానికి మనం విధేయత చూపితే, నీ జీవితంలో కూడా ఆయన ఘనపరిచేవాడై ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడనే విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. దేవుని మాటకు నువ్వు లోబడటం వలన నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాటకు విధేయత చూపితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క మనసు ఏంటంటే, మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము తండ్రితో ఉండుట గొప్ప భాగ్యము, దేవునితో ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోక అది విడిచిపెట్టి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని ఈ లోకానికి ఆయన వచ్చాడు. బైబిల్లో కొంతమంది భక్తులు వారు చూపిన విధేయత వలన మనుషులందరికీ ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని రావడం జరిగింది. వారు చూపిన ఆ విధేయత వలన రక్షణ కలుగుటకు కారణమైంది. అందులో బైబిల్లో మనం చూస్తే ఎస్తేరును మనం చూస్తాము. ఎస్తేరు రాణి అయిన తర్వాత కొంతకాలానికి యూదులకు నాశనము తలపెట్టాడు మంత్రి అయిన హామాను. కానీ ఆ విషయాన్ని మొర్దెకై ఎస్తేరుకు తెలియజేసినప్పుడు, యూదులైనటువంటి నా జాతి వారు మరణించబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో ఎస్తేరు తనకున్న స్థితి గొప్ప భాగ్యంగా ఎంచుకొనలేదు. రాణిగా ఉండేటువంటి ఆ స్థితిని గొప్ప భాగ్యంగా ఎంచుకొనలేదు. తన జాతి వారి రక్షణ కొరకు ఆమె ఏం చేస్తుందంటే, ఆమె రాజు యొక్క చట్టానికి పిలువబడకుండా ఏ మనుషుడు రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఆయనను నేను నశించదనని రాజు పిలవకుండానే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన వాళ్ళరా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. యోధా జాతి వారి రక్షణ కొరకు తనకున్నటువంటి స్థితిని గొప్ప భాగ్యంగా ఎంచుకొనలేదు. ప్రియమైన వాళ్ళ, ఇలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు మన దేశం రక్షించబడాలి, మన గ్రామం రక్షించబడాలి, మన కుటుంబం రక్షించబడాలి, మన బంధువులు, మన రక్త సంబంధం రక్షించబడాలి. దీని కొరకైన తాపత్రత నీకున్నదా? ఈ లోకంలో ఉన్నటువంటి కలిగిన వాటిని గొప్ప భాగ్యం ఎంచుకుని దానిలోనే బ్రతుకుతున్నావు, కానీ దేవుని కొరకైన ప్రయాసం నీలో కనబడట్లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయం నీ జీవితంలో కనబడట్లేదు. బైబిల్లో భక్తులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందులో మోషేను కూడా మనం గమనించినట్లయితే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము గొప్ప భాగ్యంగా ఎంచుకొనలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడు. నెక్స్ట్ రాజు ఈయనే అవుతాడేమో బహుశా. అన్ని విద్యలు అభ్యసించాడు ఇతను. ఫరో కుమార్తెకు కుమారుడిగా పెరిగాడు, కానీ ఇది గొప్ప భాగ్యముగా ఎంచుకొనలేదు. ఈ ఐగుప్తు యొక్క ధనము ఇది అల్పకాల పాప భోగం అనుకున్నాడు. దీన్ని విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే వీటిని అనుభవించడం ద్వారా, ఈ ఐగుప్తు ధనము ఈ అల్పకాల పాపభోగం అనిపించడం ద్వారా నేను నరకానికి పోతాను. అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమే దృష్టి పెట్టాడు. ఈ జీవితానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే నరకం వచ్చింది. వద్దు నాకు ఇది. అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించాడు. దేవుని పిల్లల పక్షాన చేరాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని మాటకు నువ్వు విధేయత చూపగలుగుతున్నావా? క్రీస్తు యొక్క మనస్సును నువ్వు కలిగి ఉండాలి. ఎస్తేరు యొక్క గుణమును, ఎస్తేరు యొక్క మనస్సును, మోషే లాంటి యొక్క త్యాగమును నువ్వు కలిగి ఉండాలని మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకొనిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఒకని విధేయత మనుషులందరికీ రక్షణ కలుగుటకు కారణమైంది. ఆ ఒక్క మనుషుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను.
మన పాపముల నిమిత్తం పరిహారం చేయడానికి, మన పాపముల నుండి రక్షించుట కొరకు యేసుప్రభు వారి లోకానికి రక్షకుడిగా వచ్చాడు. తండ్రి చిత్తమునకు విధేయత చూపిన వాడై వచ్చాడు. తనకున్నటువంటి పరలోకమునున్న హోదా, ఆ గొప్పతనం, ఆ ప్రభావము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత పొగడబడే ఆ స్థితి, అది గొప్ప భాగ్యంగా ఎంచుకొనక దేవుని పిల్లల యొక్క మనుషులందరి రక్షణ నిమిత్తము ఆయన లోకానికి తండ్రి చిత్తమునకు విధేయత చూపిన వాడే లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన విధేయతను నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకోవడం అంటే ఆయనకి పుట్టుట అనేది యేసుప్రభు వారికి తెలియదు. గిట్టుట అనేది, మరణించడం అనేది యేసుప్రభుకి తెలియదు. అవన్నీ రుచి చూచాడు ఆయన. మనుషుడిగా పుట్టడం అంటే తెలియదు. ఆయన దేవుడు. ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు. దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం ఆయనది. మరణం అంటే ఏంటో తెలియని దేవుడు, పుట్టుట అంటే ఏంటో తెలియని దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయన మన సమస్త శ్రమను అనుభవించి అన్ని విషయాలు ఆయన రుచి చూచాడు. మన వలనే సమస్త శ్రమను అనుభవించాడు. ఒక పాపమును తప్ప మన వలనే ఒక మానవుడిగా సమస్త శ్రమను ఆయన అనుభవించాడు. దాహం అంటే ఏంటో ఆయనకు తెలిసింది. ఆకలి అంటే ఏంటో ఆయన రుచి చూచాడు. శ్రమ అంటే ఏంటో, అవమానం అంటే ఏంటో, నిందలంటే ఏంటో, దెబ్బలంటే ఏంటో, చివరికి మరణమును కూడా ఆయన రుచి చూచాడు. ఆయన దేవుడు కాబట్టి మూడవ దినమున తిరిగి లేచి తండ్రి అనే దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఒకానొక సమయంలో మానవుల పాపము నిమిత్తము సిలువను, ఆ శ్రమను అనుభవించుటకు ఆ గెప్సిమనే తోటలో ఆయన మరింత వేదన పడి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈ శ్రమలని గిన్నెలోనిది నేను త్రాగలేను. ఒక మానవుడిగా ఈ శ్రమను నేను అనుభవించలేను, ఈ సిలువ శ్రమను అన్నాడు. కానీ ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మాటకు ఆయన విధేయత చూపాడు. ఆయన ఒక దేవుడిగా కాక ఒక మానవుడిగానే ఆ శ్రమను అనుభవించాడు. ఒక దేవునిగా చనిపోయిన వారిని బ్రతికించాడు. ఒక దేవునిగా రోగులను స్వస్థపరిచాడు. ఒక దేవునిగా సముద్రం మీద నడిచాడు. ఒక దేవుడిగా గుడ్డివారికి చూపునిచ్చాడు. కుంటివారికి ఆయన నడిపించాడు. ఎన్నో గొప్ప కార్యములు ఆయన చేశాడు. కానీ దైవశక్తిని తన స్వార్థం కొరకు ఎన్నడూ వాడుకోలేదు. తన శక్తిని, దైవశక్తిని ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు వాడాడు. కానీ ఒక మానవుడిగానే ఆయన సమస్త శ్రమను ఆయన అనుభవించాడు. కాబట్టి దేవుడికి ఏం తెలుసు నా కష్టాలు అని అనబాకు. దేవుడికి అన్నీ తెలుసు. నీకంటే ముందుగానే ఆయన ఆ శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన అవమానాల గుండా వెళ్ళాడు. ఆయన ఆ బాధల గుండా, ఆ నిందల గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి అలాంటి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఆయనకి ప్రార్థన చేయి. ఆయన ఖచ్చితంగా నీకు విడుదలను నీకు సహాయం చేస్తాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అన్నీ తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన దేవునికి నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయి. నీకున్న పరిస్థితుల నుండి కూడా ఆయన నీకు జయము ఇవ్వగలడు. యేసు ప్రభు వారు తండ్రి చిత్తానికి విధేయత చూపినందువలన ఆయన చూపిన ఒక్క విధేయత మనుషులందరికీ రక్షణ కలుగుటకు కారణమయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి మన విధేయత చూపితే ఆయన మనకు నిత్య రక్షకుడిగా మనకు ఉండబోతున్నాడు. అందుకని అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు కలుస్తున్నది చదువుతున్నాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువుకి విధేయత చూపుతారో దేవుడు వారికి రక్షకుడై ఉంటాడు. నిత్య రక్షకుడై ఉంటాడు. నిత్య రక్షకుడు భూమి మీద కూడా నీ పాపము నుండి రక్షించి, నీ శాపము నుండి రక్షించి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి విడిపించి విమోచించేవాడుగా ఉంటాడు. ఆయన నీకు నిత్య రక్షకుడిగా ఆయన ఉండబోతున్నాడు. కాబట్టి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అనే మాట రాయబడింది. మనము ఏ విషయాల్లో మనం విధేయత చూపాలంటే ఆయన చెప్తున్నటువంటి వాక్యానికి మనం విధేయత చూపాలి. ఆయన చిత్తమునకు మనం విధేయత చూపాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క అభీష్టము, తండ్రి యొక్క అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు వారు శిలువ రక్తము ద్వారా మానవ జాతిని అంతటిని పవిత్రం చేయాలి. భూమి మీద ఉన్న వాటిని, పరలోకమందున్న వాటన్నిటిని ఆయన శిలువ రక్తము చేత పవిత్రపరచాలి అనేది తండ్రి యొక్క అభిలాష ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాడు. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనంలో 12వ వచనం చూస్తే యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును అనే మాట రాయబడింది. నిజంగానే తండ్రి యొక్క ఉద్దేశములను నెరవేర్చాడు, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి అప్పగించిన పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. నీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినము నేను వానిని లేపుదును. నీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ఎల్లప్పుడూ దేవుని పట్ల మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలనేది దేవుని చిత్తమైనది. ఈ పాపలోకములో పరిశుద్ధంగా జీవించాలనేది ప్రతివాడు తన తన శరీరం అనే ఘటమును ఎట్లు కాపాడుకున్న వల్ల అది ఎరిగినటే దేవుని చిత్తమని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి నువ్వు విధేయత చూపినట్లయితే నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూద్దాము. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోహు దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి, అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? నోహులో ఉండి దేవుని ఆత్మ ప్రకటించాడు దేవుడు. ఈరోజు దేవుని మాటలను మీకు ఎలా నేను చెప్తున్నానో అలాగే పూర్వకాలంలో అవిధేయులైనటువంటి మనుషులకు ఆనాడు నోహు దేవుని ఆత్మ ద్వారా తెలియజెప్పినప్పుడు వారు ఆ మాటలకు విధేయత చూపలేదు. ఇంకో కొద్ది కాలంలో నాశనం రాబోతుంది, ఇంకో కొద్ది కాలంలో ఉగ్రత రాబోతుంది, ఇంకో కొద్ది కాలంలో తీర్పు రాబోతుంది. కాబట్టి ఆ తీర్పు నుండి తప్పించబడి నిమిత్తము ఈ ఓడలోకి రమ్మంటే ఒక్కరు కూడా విధేయత చూపలేదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఆ నరకం ఎవరు చూశారు, ఆ పరలోకం ఎవరు చూశారు అని అనుకుంటున్నావు. ఏ సమయం ఏం జరిగినో తెలియదు. ఒక రోజున మనమందరం మరణించవలసి ఉన్నది. మరణం తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది. అది నరకమా పరలోకమా అనేది. ఎక్కడికి వెళతాము? నువ్వు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆనాడు అవిధేయత చూపినటువంటి మనుషులందరూ నీటి వరదలో కొట్టుకుని పోయారు. ఓడలోనికి ఎవరు వచ్చారో వారు మాత్రమే రక్షించబడ్డారని ఇక్కడ వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించాడు అవిధేయులైన వారి పట్ల. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే నువ్వు నశించిపోకూడదని, నువ్వు రక్షించబడాలనే దేవుడు నీ పట్ల ఆ ప్రేమను చూపిస్తున్నాడు. ఎన్నో విషయాల్లో దేవుడు నీ పట్ల కనికరం చెప్పాడు. ఇంకనైనా మారు మనసు పొందుతావేమోనని ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఇకనైనా మారు మనసు పొందుతావేమో, రక్షించబడతావేమోనని దేవుడు నీ పట్ల కనికరం చూపుతున్నాడు, కరుణ చూపుతున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. దేవుని దీర్ఘశాంతము అది రక్షణార్థమైనది. దేవుని దీర్ఘశాంతము దేనికనంటే మారు మనసును పొందాలని. అదే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనము, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఈరోజును దేవుని ప్రేమను తృణీకరిస్తున్నావు, రక్షణను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. ఎప్పుడు ఏం జరిగినో తెలియదు. ఇప్పుడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో, నీ హృదయమైన నీళ్ళు చక్కబెట్టుకో. విధేయత చూపు దేవుని మాటలకి. ఈరోజు దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపినట్లయితే నీ జీవితంలో కూడా పరలోకాన్ని సంపాదించుకుంటావు, క్రీస్తును సంపాదించుకుంటావు, క్రీస్తు ఇచ్చే రక్షణను సంపాదించుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకుంటావు. కాబట్టి నేడు సమయం ఉండగానే నువ్వు రక్షించబడు. నిత్య రక్షకుడైన యేసు ప్రభువుని అంగీకరించి నువ్వు రక్షించబడాలని కోరుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్యముని బట్టి వందనాలు. ఒక మనిషిని ఆదాము యొక్క అవిధేయత వలన పాపము ద్వారా మరణము
ఈ లోకంలోనికి ప్రవేశించింది. మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంతప్తమైంది. అట్టి మరణము నుండి, అట్టి పాపము నుండి, శాపము నుండి, రాబో ఉగ్రత నుండి మనుషులందరినీ తప్పించి రక్షించాలని నువ్వు విధేయత చూపిన వాడివై పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చావు. నువ్వు సిలువలో మా పాపముల కొరకు చనిపోకపోతే, సిలువలో మా పాపముల కొరకు ప్రాణం పెట్టకపోతే ప్రభా మేము ఏమైపోదుమో ప్రభా. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక, ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.